ఆ దేవుడిచ్చిన కాలమైనది, ఆ దేవుడిచ్చిన కాలమైనది, రావాలనే నీవు రావాలనే, రావాలనే నీవు రావాలనే. ఈ లోకానికి పంపినప్పుడు చెప్పాడు నీకు తిరిగి రమ్మని, తిరిగి రమ్మని. ఈ లోకానికి పంపినప్పుడు చెప్పాడు నీకు తిరిగి రమ్మని, నరులార రండని. నన్ను చూడాలని అయినా రారా, నాతో ఉండుటకు నూరారా, నీతో భువిపై ఉన్నారారా, నీ కొరకే ఆకాశంపై ఉన్నానురా. నిన్ను కని నేను నిన్ను పెంచితే, సాతాను మాయలో పడిపోయావు. నిన్ను రక్షించాలని యేసును పంపితే, సిలువేసిన చూస్తూ ఉన్నాను. నీ పాపానికి నన్ను దూరం చేసిన, క్షమించాలని ఎప్పుడు అనుకున్నాను. నిన్ను రక్షించాలని యేసును పంపినా, నీ కొరకే యేసుక్రీస్తును శిక్షించాను. నన్ను చూడాలని అయినా రారా, నాతో ఉండుటకు నూరారా, నీతో భువిపై ఉన్నారారా, నీ తండ్రిని నన్ను పిలువు నూరారా. నీ కొరకే దినమంతా చేతులు చాచిన తండ్రిని నేనే, నా అరచేతిలో నీ రూపం పూర్తిగా చెక్కిన తండ్రిని నేనే. చెక్కుకున్న రూపం నీకిచ్చానురా, నా చూపంతా నీపైనే పెట్టానురా. పిండమునై ఉండగా చూసే నీ తండ్రిని నువ్వు కావాలని కోరుకున్నానే, నీ దేవుడని. నన్ను చూడాలని అయినా రారా, నాతో ఉండుటకు నూరారా, నీతో భువిపై ఉన్నారారా, నీ తండ్రిని నన్ను పిలువు నూరారా.
ఉంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు, సర్వలోకానికి నిన్నే చెప్పమన్నాడు. పాపుల కొరకై యేసే రక్తమిచ్చాడు, నమ్మిన వారే ప్రకటించాలనన్నాడు. క్రీస్తునందు ఉన్న వారికే శిక్షే లేదు. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. చేస్తే చట్టమే వదలదు, నేరం రుజువైతే మనిషే విడువడు. మనిషిని తోచేవాడే నేరస్తుడు అయితే, ఆ నేరం చేసిన మనిషిని శిక్షించుటలేదా? మనిషిని తోచేవాడే నేరస్తుడు అయితే, ఆ నేరం చేసిన మనిషిని శిక్షించుటలేదా? బెయిలే దొరకక, జైలే విడువక, చేసిన నేరానికిన్ని శిక్షలే. నా యేసు వలె క్షమించే వారెవరు లేరులే. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే. సృష్టిని ఇచ్చింది మనిషికి దేవుడే, బ్రతుకును ఇచ్చింది మనిషికి దేవుడే. సృష్టిని చేసిన దేవుడే లేడనటం నేరం, ఆ దేవుని నమ్మకపోవుట అది కూడా నేరం. సృష్టిని చేసిన దేవుడే లేడనటం నేరం, ఆ దేవుని నమ్మకపోవుట అది కూడా నేరం. యేసును నమ్మితే క్షమిస్తానని దేవుడు పంపాడు పాపి కోసమే. ఆ యేసును నమ్మిన నీ బ్రతుకిస్తేనే స్వర్గమే. యేసే లేకుంటే పాపమే పోదులే, పాపం ఉంటే స్వర్గం లేదులే.
తల్లిదండ్రులైనా తమ పిల్లలకు వాక్యాన్ని నేర్పారా? ఏ దైవ భక్తుడైనా తమ పిల్లలను వాక్యంలో పెంచారా? యేసుక్రీస్తుగా పెంచాలని, అపోస్తలులుగా పెరగాలని, దేవుని కోసం పెంచాలని ఈ మనసే లేదా? మీ పిల్లలతో కలిసి నరకానికి వెళ్ళిపోతారా? ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు వాక్యాన్ని నేర్పారా? కోడే తన పిల్లలను జాగ్రత్తగా పెంచుతుంది. కోడే తన పిల్లలను జాగ్రత్తగా పెంచుతుంది. తన బ్రతుకే మీకోసమని మరణించే తెలుపుతుంది. దేవుని కోసం పెంచాలని ఈ మనసే మీకే లేదా? బ్రతుకిచ్చిన దేవుని మరచి మీకోసమే బ్రతుకుతారా? మీ పిల్లలతో కలిసి నరకానికి వెళ్ళిపోతారా? ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు వాక్యాన్ని